సత్య చెప్పినట్టు నాకు కూడా ఇంకో 2 రోజులు ఉండి వెళ్ళాలనే అనిపిస్తుంది. అందుకే ఉండిపోవాలనే నిశ్చయించుకున్నాను. మీరు చెప్పిన రామాలయం వీధి ఇదే సార్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ బామ్మో, హరే హరే. నీ గది తలుపులలో తెరిచుంచావేంటి? దాన్ని ఎవరైనా చూస్తే? ఒళ్ళంతా కళ్ళు చేసుకొని దానికి నేను కాపలా ఉన్నానమ్మా. రాత్రికి రాత్రి దాన్ని మళ్ళీ పాత సామాన్ల గదిలోకి పడేశాను. దాని గురించి నువ్వేమి కంగారు పడకు. ఏంటో బామ్మ, అంతా టెన్షన్ గా ఉంది. నిప్పులు జరిగే సూర్యునికే గ్రహం తప్పలేదు. కొన్ని భరించక తప్పదమ్మా. కృష్ణ 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 కృష్ణ. అల్లుడు గారు, గారు మీరా ఇలా వచ్చారేంటి? నా సంగతి సరే, మీరిక్కడ? అది అంటే అంటే నా ఫ్రెండు ఇదే ఊళ్ళో ఉంటున్నాడని తెలిసింది. అందుకే పలకరించి పోదామని వచ్చాను. మీ స్నేహితుడు ఈ ఊళ్ళో ఉంటున్నాడు? అది కదా, అంటే నాకు నిన్నటి వరకు తెలీదు. నిన్ననే తెలిసింది ఈ ఊళ్ళో ఉంటున్నాడని. నిన్ననే ఫోన్ చేసి చెప్పాడు. వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ మహవి గారు. మరి కలిశారా? ఇంకా లేదు మహవి గారు. అవును, మీరెందుకు వచ్చారో చెప్పలేదు. ఎంఆర్ఓ గారితో పనుండి వచ్చాను బాబు. ఇంటికి తిరిగి వెళుతూ రాధికను చూసి వెళదామని ఇక్కడికి వచ్చాను. అంటే రాధిక కళావతితో పాటు పెళ్లికెళ్ళిందని చెప్పాను కదా బాబు. ఇదే కళావతి ఇల్లు. ఈ రోజు కళావతి రాధిక కలిసి పెళ్లికి బయలుదేరుతున్నారు. రాధికను పలకరించి ఆ తర్వాత మీ స్నేహితుడిని కలవటానికి వెళ్తున్నాను. రండి. అవకాశం దానంతట అదే వచ్చింది. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నావమ్మా. బాగున్నారా బాబు? పెళ్లికి అందరూ వచ్చారా? అందరూ ఒకరోజు ముందే బయలుదేరాలండి. మీరు రావడం లేదా? రాలేని పరిస్థితి అమ్మా. నేను రాకపోతే కళావతితో పాటు మా రాధికను పంపించానుగా. రాధికని పంపించారా? ఎప్పుడు? అదేమిటమ్మా, కళావతి వచ్చి బలవంత పెట్టి మరీ రాధికను తీసుకొచ్చిందిగా. ఏమంటున్నారు అన్నయ్య గారు? కళావతి అక్క రాధికని తీసుకురావడం ఏంటి? అంటే రాధిక ఇక్కడికి రాలేదా? రాలేదన్నయ్య గారు. మరి కళావతి ఎక్కడా? కళావతి అక్క ఇక్కడికి రాలేదు. బావగారికి యాక్సిడెంట్ అయిందని ఆవిడ హాస్పిటల్లోనే ఉండిపోయింది. సునందా, సునందా, ఏంటండి? నువ్వు అత్తయ్య గారు ఒకసారి పెరట్లోకి రండి. ఏం జరిగిందండి? ఏం జరిగిందో చెప్పాల్సింది నేను కాదు, నువ్వు అత్తయ్య గారు.